ఏం చెప్పమంటే వదిన, పిల్లకి చాలా స్టైల్, వంట చేయడం రాదు, చాలా బతికిచ్చేస్తుంది వదిన. ఎక్కడి నుండి తీసుకొచ్చాడో వాడు. ఈవిడికి శుభ్రంగా చేయడమే రాదు, ఇంకా మమ్మల్ని అంటుంది. కూరలు ఉప్పు వేయమంటే కారం వేస్తుంది, కారం వేయమంటే ఉప్పు వేస్తుంది వదిన. బట్టలేమో సంతూర్ సబ్బుతో ఉదుగుతుంది వదిన. అత్తయ్య గారు మీకు ఇస్తాను చూడండి ఇప్పుడు. బాబా, అమ్మా అమ్మా. ఏంటండి ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చాను. తిన్నాకేముంది? పప్పు ఉన్నానండి, రండి పెడతాను. ఏంట్రా పిలిచావు? అమ్మ మర్చిపోయింది, తీసుకో ఇది. థ్యాంక్ యూ రా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అరే పర్లేదమ్మ, తాగు, నీరసంగా ఉన్నట్టున్నావు. బాబాయ్ పిల్లంట్రా బాబాయ్, ఎలా అవుతుంది? బిందు అన్నం పెడతావా? రండి. తినండి. ఏంట్రా చంటోడా ఇది తింటున్నావు? ఏమైంది అత్తయ్య గారు? దీనికేమైంది? మా చంటోడు ఎలాంటి ఫుడ్ తిండమ్మా, మంచి ఫుడ్ తింటాడు. మంచి ఫుడ్ గురించి మీరే చెప్పాలి మరి. ఆగ్రా చంటోడా, నీకోసం చికెన్ కర్రీ వండాను, ఆగు తెస్తాను. థ్యాంక్స్ అమ్మా, ముక్కలు ఎక్కువ. బిందు వాటర్ తీసుకురావా? మీ అమ్మకు చెప్పు, డ్రింక్ తెస్తుంది. చంటి తీసుకోరా టవల్. అమ్మిచ్చిందిగా. హో ఎల్లహే. ఏమైంది? ఏమైందిరా? బిందు మాట వింటే అమ్మ కోపం, అమ్మ మాట వింటే బిందు కోపం. ఏం చేయాలో తెలియదు. ఇప్పుడేం చూసావు? ముందుంది ముసల పండగ. అంటే ఎస్, నువ్వు అనుకున్నదే. ఏంటి ఓ తెగ ఆలోచించేస్తున్నారు. చంటి యారా, ఒంట్లో బాగలేదా? పరిస్థితి బాగలేదు. ఎలా బాగుంటది మీ వంటలు తిని? యారా చంటి, తలపోటు వస్తుందా? మీ వంటలు తింటే తలపోడేంటి, ఏ రోగమైనా వస్తుంది. నా వంటలకు కాదమ్మా, నీ మేకప్ సామాన్లకి డబ్బులు లేక తలపోటు వచ్చింది. మీరంటే ముసలోళ్ళు, మేకప్ గురించి మీకేం తెలుసులే. ఏంటమ్మా ఎక్కువ చేస్తున్నావు? ఆహా, యుద్ధం మొదలైనట్టుంది, వెళ్ళిపోవాలి. బాబోయ్, తుఫాన్ ఎప్పుడు ఆగుద్దురా? పెళ్ళైన మగవాళ్ళు గొడవ మధ్యన ఎలా ఉంటారో బాబు.